ఒక అమ్మాయి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది, అది నాకు తెలుసు. కానీ నువ్వు ఇంకో అమ్మాయిని రిజెక్ట్ చేసా అంటున్నావు, మళ్ళీ మరో అమ్మాయిని లవ్ చేసా అంటున్నావు. అసలేంటి మాకు ఈ కన్ఫ్యూజన్? నువ్వు త్వరగా క్లారిటీ ఇవ్వకపోతే ఈ కార్లో నుంచి దూకేస్తానేమో అనిపిస్తుంది. ఇదిగో, నీకు దూకేయాలనిపిస్తే దూకేయి, అంతేకాని దానికి నా కథ అడ్డం పెట్టుకోకు. అలాగే మిస్టర్ రామకృష్ణ గారు, కొంచెం మీ కథని అర్థమయ్యేలా ముందుకు సాగిస్తే వింటాం. సరే, ముందు సీట్ బెల్ట్ పెట్టుకో. హ్మ్. తను నన్ను వదిలిన క్షణాలు యుగాలుగా మారాయి, నెలలు గంటలుగా గడిచిపోయాయి. కానీ నా ఆలోచనలు మాత్రం తన దూరమైన క్షణాల్లోనే ఆగిపోయాయి. హలో హలో, ఎక్కడున్నావురా? రూమ్లో.